హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో పప్పు చెకోడీలు తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం పచ్చెనగపప్పు తీసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇలా క్లాత్‌లో వేసుకొని మొత్తం తడిపోయేలాగా తుడుచుకోవాలి. తడంతా పోయేలాగా తుడుచుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. పచ్చెనగపప్పు ఇలా డ్రైగా ఉండాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న డిష్ తీసుకొని మైదా పిండి అరకప్పు వేసుకోవాలి. నెక్స్ట్ బియ్యపు పిండి 2 కప్పులు వేసుకోవాలి. మైదా పిండి వేసుకోవటం వల్ల చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఎన్ని కప్పులు పిండి తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్‌లో కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. వాటర్ తెల్లుతున్నప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం పిండిని వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పిండిని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండి చల్లారిపోయినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండిని బాగా మర్దన చేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ గిన్నెలో వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేత్తోటి ఇలా చిన్నగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు రౌండ్‌గా చుట్టుకొని పిండిని ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ పప్పుల్ని అంటించాలి. ఇలా అంటించుకుంటే మనం తొందరగా తయారు చేసుకోవచ్చు. 2 వైపులా ఇలా అంటించుకోవాలి. అన్నిటినీ ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా పట్టినన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. వేసినాక చెకోడీలని కాసేపటి వరకు కదిలించకూడదు. ఇలా పైకి వచ్చినాక వీటిని టర్న్ చేసుకోవాలి. చెకోడీలు వేగిపోయినాయి. మనం తీసి పక్కన పెట్టుకుందాం.
మనం బయట కొనుక్కున్న చెకోడీలు కలర్ వేస్తారు కాబట్టి ఎర్రగా ఉంటాయి. నేనైతే కలర్ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసి మీకు చూపిస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. పప్పు చెకోడీలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.